శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అంటే 23 మార్చి 2025 ఆదివారం నుండి 29 మార్చి 2025 శనివారం పర్యంతం అంటే ఫాల్గుణమాస కృష్ణపక్ష నవమి నుండి ఫాల్గుణమాస కృష్ణపక్ష అమావాస్య శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశులకు ఈ వారం గ్రహ సంచారం ఎలా ఉంది, ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, పరిహారాలు ఏమిటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా కాలం గడపాలి అన్న విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాము. ఈ వారము 25వ తేదీ పాప విమోచని ఏకాదశి, 28వ తేదీ శుక్రమౌఢ్య త్యాగము జరుగుతోంది. అంటే ఈ క్రోధినామ సంవత్సరానికి వార ఫలితాలు ఈ 29వ తేదీతో ముగుస్తాయి. మరలా మనకు 30వ తేదీ ఉగాదితో ప్రారంభమవుతుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా ఉగాది ఫలితాలు ప్రత్యేకంగా లైవ్ పెట్టడం అవుతుంది. గతంలో మీరు చూసే ఉంటారు, ఉగాది ఫలితాలు చెప్పడం జరిగింది. ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నా కూడా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ముందు గ్రహ సంచారం ఎలా ఉంది ఈ వారం చూద్దాము. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, చంద్రుడు ధనుస్సు, మకరము, కుంభరాశుల్లో సంచారం చేస్తున్నాడు. మీ కుంభంలో శని ఉన్నాడు, మీనంలో రవి, రాహు, బుధ, శుక్రులు ఉన్నారు. ఇవి గ్రహ సంచారంలో పెద్ద మార్పు అనేటువంటిది కూడా లేదు. కాబట్టి గ్రహ సంచారాన్ని బట్టి విశ్లేషణగా చూస్తే ఈ వారం మేషరాశి వారికి కుజుడు, గురువు, శుక్రుడు, శని అంటే గతంలో చెప్పినట్టుగానే పెద్దగా మార్పులు ఏం లేవు. అయితే ఒక చంద్రుడు మాత్రం మేషరాశి వారికి నవమంలో భాగ్యంలో ఉంటాడు ఆ ఆదివారము సోమవారము. కాబట్టి భాగ్యచంద్రుడు అయ్యాడు కాబట్టి కొంత పర్వాలేదు. ద్వితీయ గురువు, తృతీయ కుజుడు, షష్ఠ స్థానంలో కేతువు, వ్యయస్థానంలో రవి, రాహు, బుధ, శుక్రుల యొక్క యోగము. వెరసి మేషరాశి వారికి ఈ వారము కొంత పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. గతంలో నిలిచిపోయిన కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో ఈ వార ఆరంభంలో వాటిని పూర్తి చేస్తారు. ఎవరితోనైతే మీకు మాట తీరులో వ్యత్యాసం వచ్చి కొంత గొడవలాగా అయిందో అటువంటి బంధువులతో మరల కలుస్తారు, ఆనందంగా గడుపుతారు. ఆత్మీయుల నుంచి కొన్ని విషయముల యందు కూడా సహకారం కోరే ఆస్కారం కూడా ఉన్నది. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. కాలాన్ని వ్యర్థం చేయకండి. అంటే ఇతరుల కోసం చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇతరుల కోసం ఏ ఆలోచనలు చేయకుండా కాలాన్ని వ్యర్థం చేయకండి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగపరంగా కూడా కొన్ని కీలకమైనటువంటి మార్పులు ఈ బుధ, గురు, శుక్రవారాల్లో ఉండవచ్చు. అంటే 26, 27, 28వ తేదీల్లో కొన్ని మార్పులు అనేటువంటివి కూడా సంభవించవచ్చు. మిత్రులతో కలహాలు లేకుండా, భార్యాభర్తల మధ్య కలహాలు లేకుండా జాగ్రత్త పడండి. శత్రువులపై విజయం సాధిస్తారు. సంతాన విషయంలో అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులకు ఆశావహ దృక్పథంతో ముందుకు వెళ్తే అప్లికేషన్లన్నీ కూడా పూర్తి చేసుకోవచ్చు. రాజకీయ నాయకులు కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక పరంగా కొన్ని ఆంక్షలు పెట్టుకోవడం వల్ల కొంత మంచి జరుగుతుంది. కాబట్టి ఆర్థికపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. కాబట్టి ఆర్థికపరమైనటువంటి ప్రణాళికలు పెట్టుకోండి. మేషరాశి వారు ఈ వారమంతా కాలభైరవాష్టకం అలాగే ఇంద్రాక్షి స్తోత్ర పారాయణం చెయ్యండి. వీలైతే ఒకరోజు గోక్షేత్రంలో గోవులకు నానపెట్టిన బబ్బెర్లు తినిపించండి. కొంత మంచి ఫలితాలు మీకు మరిన్ని కూడా కలుగుతాయి. ఏదో ఒకరోజు వారంలో ఒక పేద వ్యక్తికి ఊడ్చే వ్యక్తులకు వాళ్ళకి ఏదైనా ఆహార పదార్థాలు మీ చేత కొనిపెట్టి ఇవ్వండి. వాళ్ళు తింటే కూడా కొంత మీకు మంచి జరుగుతుంది. పక్షులకు
ఆహారం వేయండి. ఇటువంటి పరిహారాలు చేస్తే మేషరాశి వారికి కొంత బాగుంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారంలో రవి, బుధ, శుక్ర, రాహువులైతే శుభంగా ఉన్నారు. దాదాపు వృషభ రాశి వారికి గత వారం నుంచి కూడా చెప్తూ వస్తున్నాను, మంచి ఫలితాలకు వేదిక అని చెప్పొచ్చు. చాలా కష్టాలు తొలగిపోతున్నాయి, మంచి ఫలితాలు కలగబోతున్నాయి. ఒక రకంగా చూస్తే 70% విజయాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు కూడా ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. చాలా ఆలోచనలు అమలు చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయవంతంగా చేస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేయటంలో కూడా కొంత బాగుంటుంది. స్థిర చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. దైవ కార్యక్రమాల మీద ఆసక్తి పెరుగుతుంది. మేనమామల సహకారంతో గృహ నిర్మాణాలు కూడా చేపడతారు. ఒక లేఖ మీకు ఆశ్చర్యాన్ని కలిగింపచేస్తుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండకపోతే ఈ గురు, శుక్ర, శనివారాల్లో ఆరోగ్యపరంగా మార్పులు ఉంటాయి. ముఖ్యంగా నిద్రలేమి అంటే ఒత్తిడి, నిద్రలేమి ఈ మొదలైనటువంటివి బాధ పెడుతూ ఉంటాయి. రాజకీయ నాయకులు కొన్ని విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. కొంత జాగ్రత్తగా ఉండండి. పెళ్ళిళ్ళు కావలసినటువంటి వృషభ రాశి స్త్రీలకు వివాహం చేయటానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక ఇబ్బందులు దూరం కావటానికి కనకధారా స్తోత్ర పారాయణం ఎంత వీలైతే అంత చేయండి. అలాగే దుర్గా కవచము, అర్గళా స్తోత్రము అని ఒకటి ఉంటుంది. అర్గళా స్తోత్రము శుక్రవారం నాడు చేయండి. దేవి కవచ పారాయణం కూడా మీకు ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది, ఒక రక్షణను మీకు కలిగింపచేస్తుంది. అలాగే వారాంతంలో కొన్ని నానబెట్టినటువంటి శనగలు, నానబెట్టినటువంటి పప్పులను గోవులకు పెట్టండి. కొంత మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారము కొంత మంచి ఫలితాలు మరిన్ని కలగబోతూ ఉన్నాయి. బుధుడు శుభంగా ఉన్నాడు. కుజుడు అర్ధశుభుడు, రవి అర్ధశుభుడు. ఈ వారం రవి అయితే కొంత శుభమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. ఎందుకంటే మిథునానికి దశమంలో ఉన్నటువంటి రవి, దశమ రాహువు, దశమ బుధుడు, దశమ శుక్రుడు, అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కేతువు కొంత ఫలితముల యందు మార్పు అనేది కలుగుతుంది. ఒకటి, గ్రహ సంచారం ప్రకారంగా పర్వాలేదు. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల్లోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. కొన్ని సమస్యలు ఓర్పుతో పరిష్కారం చేసుకుంటారు. ఆస్తి లాభము, గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగపరంగా సంతోషకరమైన సమాచారము, రాజకీయ వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారముల యందు మెలకువ వహించండి. వృద్ధ రాజకీయ నాయకులకు అవకాశాలు కూడా పెరుగుతాయి. గృహంలో మార్పులు చేర్పులకు ఇది మంచి సమయము. తల్లి ఆరోగ్య పరంగా కొన్ని వార్తలు వినే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి కొంత కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం అనేటువంటిది కుదరకపోవచ్చు. కాబట్టి జాగ్రత్త పడటం అనేటువంటిది చాలా మంచి అవసరము. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అవసరము. మిథున రాశి వారు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు అంటే ఏ పరీక్షలు రాసినా విదేశీ సంబంధమైనటువంటి అవకాశాల కోసం చూసినా కూడా అవన్నీ కూడా మీకు స్థిరపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గట్టి ప్రయత్నాలు చేయండి. మిథున రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న రీతిలో ఈ వారంలో కూడా కొనసాగుతూ ఉంటాయి. స్త్రీలకు కొన్ని బహుమతులు కూడా లభించవచ్చు. మానసిక ఒత్తిడి లేకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే సరి అయిన సమయంలో ఆహారము, విహారము రెండు బాగుండేట్టుగా చూసుకుంటే బాగుంటుంది. తదుపరి మిథున రాశి వారు ఈ వారం అర్ధనారీశ్వర స్తోత్రముతో పాటు ఇంద్రాక్షి స్తోత్ర పారాయణము, గణపతి సహస్రనామము సోమ, బుధవారాల్లో చేయండి. శనివారం నాడు కాలభైరవాష్టకం 3 సార్లు చదవండి. మంగళవారం నాడు దేవీ కవచ పారాయణం చేయండి. ఇవి చేయడం వల్ల కొంత మానసికమైనటువంటి దృఢత్వం అనేటువంటిది మిథున రాశి వారికి కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి గ్రహ సంచార రీత్యా ఈ వారం గురు శుక్ర రాహుకేతువులు కొంత శుభంగా ఉన్నారు. రవి కూడా అర్ధశుభుడు. కర్కాటక రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి కేతువు, షష్ఠ స్థానంలో చంద్రుడు, అష్టమ శని, నవమంలో రవి రాహు బుధ శుక్రులు. కాబట్టి కర్కాటక రాశి వారికి అనుకున్న కార్యాలు ఈ వార ఆరంభంలో విజయవంతంగా కొనసాగుతాయి. ఆప్తులు సన్నిహితులు సహాయపడతారు. కొంతకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఎంతటి వారినైనా సరే చాకచక్యం అంటే మాటలతో వారిని ఆకట్టుకుంటారు. ఆర్థికంగా బాగుంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు కొంత అనుకూలమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. కర్కాటక రాశి వారికి వ్యాపార పరంగా కొత్త పెట్టుబడులకు ధనం కూడా సమకూరుతుంది. కొంత మానసిక అశాంతి ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. వృధా ప్రయాణాలు, డబ్బు ఖర్చు విపరీతంగా కావటం, ఇవన్నీ కూడా ఒక మానసికమైనటువంటి కొంత దుర్బలత్వాన్ని ఇస్తాయి. దురలవాట్లు కాకుండా జాగ్రత్త పడండి. అంటే మంచి సాంగత్యము, సత్సహవాసము ఇది చాలా అవసరము. విద్యార్థులు పరీక్షల్లో కూడా విజయాలను పొందుతారు. కొంత నిరుద్యోగులను ఆకట్టుకునేటువంటి ఫలితాలు కూడా ఈ వారం ఉండబోతూ ఉన్నాయి. ఇక కర్కాటక రాశి వారు ఈ వారమంతా దేవీ కవచ పారాయణం చెయ్యటము, దేవి అధర్వణ స్తోత్ర పారాయణము వినటము, లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా చదవండి. ఈ వారం రోజులు మీకు మాసాంతం కదా, ఫాల్గుణ మాసంతో నెక్స్ట్ కొత్త మాసం మొదలవుతోంది కాబట్టి మాసాంతము దైవారాధనతో గడపటం మీకు భవిష్యత్తుకు పునాదిగా ఉంటుంది కర్కాటక రాశి వారు. కాబట్టి భవిష్యత్తు బాగుండాలి. ముఖ్యంగా ఇప్పుడు మీకు ఇంకొక మాట కూడా నేను చెప్పాలి. ఎందుకంటే శని మారుతూ ఉన్నాడు 28వ తారీఖు. ఇప్పుడు 29వ తారీఖు వరకే నేను ఫలితాలు చెబుతున్నాను. 28 నాడు శని మారుతాడంటే 25 నుంచి శని మీనంలోకి వచ్చేస్తాడు. కాబట్టి ఈ ఫలితాల్లో కొంత మార్పులు అనేటువంటివి సంభవించే సమయంలో కొంత దైవారాధన కొంత చేయటం అనేటువంటిది బాగుంటుంది కర్కాటక రాశి వారికి. అంటే అష్టమ శని దోషం అనేటువంటిది కర్కాటక రాశి వారికి తొలగిపోతోంది. కాబట్టి ఇది ఒక మీకు మంచి వచ్చే వారం మీకు బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. కాబట్టి దైవారాధన బాగా చేయండి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా పెట్టండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అంతా కుజుడు బుధుడు శుభంగా ఉన్నాడు. శుక్రుడు అర్ధశుభుడు అని చెప్పవచ్చు. సింహరాశి వారికి కూడా సింహం నుంచి ద్వితీయంలో కేతువు, పంచమ చంద్రుడు, సప్తమ శని 28వ తేదీ వరకు, 29వ తేదీ 30వ తేదీ వరకు కూడా అష్టమ శని వస్తారు. కాబట్టి ఇప్పుడు శని మార్పు అనేటువంటిది కొంత సింహరాశి వారి మీద ప్రభావాన్ని చూపబోతూ ఉన్నది. కాబట్టి ఉచిత సలహాలను వినకండి. ఏ నిర్ణయం చెయ్యాలన్నా మీరు చెయ్యండి, కానీ మిమ్మల్ని డైవర్ట్ చేసే ప్రయత్నాలు చాలా వరకు కూడా సాగుతాయి. విద్యార్థులు భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి. కొద్దిపాటి చికాకులు ఎదురైన వారం ఆరంభంలో బాగానే ఉంటుంది. మంచి ఆలోచనలు వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు పెట్టుకుంటారు. కొత్త వ్యక్తుల యొక్క పరిచయం, శుభకార్యముల యందు పాల్గొంటారు. గత సంఘటనలు మీకు చాలా గుర్తుకొస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్లు, కొంత వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రుల రాకపోకలతో ఇంట్లో సందడిగా ఉంటుంది. అలాగే శ్రమతో కూడినటువంటి విజయము సిద్ధిస్తుంది. మాతృవర్గపు బంధువులతో విరోధాలు లేకుండా సింహరాశి వారు జాగ్రత్త పడండి. కొంత శుక్ర శనివారాల్లో మాత్రము అకాల భోజనము, అనారోగ్యము, దంపతుల మధ్య అవగాహన లోపంతో గొడవలయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి కొంత మౌనంగా ఉండటము. విద్యార్థులు బాగా కష్టపడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఏదో మైండ్లో మార్కులు అనేటువంటిది పెట్టకుండా నిజ జీవితంలో ప్రాక్టికల్గా ఆలోచనలు చేయండి, కష్టపడదండి. కష్టే ఫలి అన్నది ఇక్కడి నుంచి మీకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకటి సింహరాశి వారికి కొంత శని బలం తగ్గుతోంది
మళ్ళీ మే తర్వాత కొంత గురుబలం అనేటువంటిది, ఎందుకంటే ఏకాదశంలో ఉన్నటువంటి గురువు కొంత మీకు అంటే భవిష్యత్తు దృష్టి చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడైతే ఈ వారం అయితే కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ వారాంతంలో శనివారం రోజున ఖచ్చితంగా శనికి సంబంధించి విష్ణు సహస్రనామము, ఆంజనేయ అష్టకము, ఆంజనేయ దండకము, హనుమాన్ చాలీసా, రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు మొదలైనటువంటి పనులు చేయండి. వీలైతే 1 కేజీ నువ్వుల నూనె శివాలయానికి దానం చేయండి. ఈ శనివారము మీకు కొంత బాగుంటుందంటే సంవత్సర చివర, సంవత్సర ఆరంభం, కొత్త సంవత్సర ఆరంభం, పాత సంవత్సరం ముగింపు మీకు బాగుంటుంది. కాబట్టి ఆ పని చేయండి. గోక్షేత్రానికి కూడా ఏదైనా విరాళాలు ఇవ్వవచ్చు, అంటే గోవులకు తౌడు బస్తాలో ఏదో ఇవ్వటానికి బాగుంటుంది. ఆలోచించండి, చూడండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి గురు శనులు శుభంగా ఉన్నారు. కుజ రాహుకేతువులు అర్ధశుభులు. కన్యారాశి వారికి కూడా కొంత మార్పు సంభవించబోతోంది. కన్యలో ఉన్నటువంటి కేతువు ఈ వారం చతుర్థ చంద్రుడు అవుతున్నాడు. ఏది ఆది సోమవారాలు కూడా చతుర్థ చంద్రుడు, షష్ఠ శని, సప్తమ రవి రాహు బుధ శుక్రులు. ఇక్కడ శని కూడా శని ఆదివారాల్లో మన శుక్ర శనివారాల్లో కూడా సప్తమంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాడు. కాబట్టి కొన్ని మార్పులు అనేటువంటివి కూడా కన్యారాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉంటాయో అవి ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయవంతంగా పూర్తి చేస్తారు. గతాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు చేయండి. మాతృవర్గపు బంధువులతో విరోధాలు లేకుండా జాగ్రత్త పడండి. దూరపు బంధుమిత్రులు దగ్గరవుతారు. తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగపరంగా కొన్ని అభివృద్ధి సూచనలు ఉన్నప్పటికీ కూడా వేతన పరంగా ఆటంకాలు ఏర్పడవచ్చు. వృధా ఖర్చులు పెరుగుతాయి. డబ్బును అప్పు చేయకండి, అప్పులు ఇవ్వకండి. ఈ 2 సూత్రములు పాటించండి. ఆరోగ్య సమస్యలు, వృధా ఖర్చులు కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ ఫలప్రాప్తి కూడా ఈ వారం కలగవచ్చు. కొంత సినీ కళారంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారం మంచి ఆదరణ ఉంటుంది. పాత్రికేయ మిత్రులకు కూడా అనుకున్నట్టుగా అనుకున్న ఫలితాలు కలుగుతాయి. కన్యారాశి వారు గణపతి సహస్రనామము, గణపతి అష్టోత్తరంతో ప్రతిరోజు ఆరాధన, వీలైతే గురు శుక్రవారాల్లో ఏదైనా దత్తాత్రేయ క్షేత్ర దర్శనం చేసుకోండి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, అలాగే హయగ్రీవ స్తోత్ర పారాయణము కొంత మీకు గురువుల యొక్క అనుగ్రహం అనేటువంటిది కూడా కన్యారాశి వారికి బలాన్ని ఇస్తుంది. కాబట్టి అవి చేయండి, బాగుంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి బుధరాహువులు ఈ వారం కొంత బాగున్నారు. రవి అర్ధశుభుడు. తులారాశి వారికి కష్టాలు తొలగిపోతున్నాయి. ఎందుకంటే ఈ శుక్ర శనివారాల్లో తులారాశి వారికి ప్రస్తుతం పంచమంలో ఉన్నటువంటి శని 6వ స్థానంకి వస్తున్నాడు. కొంత బలం పెరుగుతోంది. కాబట్టి 6వ స్థానంలో రవి రాహు బుధ శుక్ర శనులు, ఏది పంచగ్రహములు కూడా మనకు. కాబట్టి కొంత ప్రభావం అనేటువంటిది ఉంటుంది, బాగా ఉంటుంది. తులారాశి వారికి మార్పులు చేర్పులు, కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని వివాదాలు పరిష్కారం అవుతాయి. గృహ నిర్మాణ యత్నాలు సానుకూలంగా పూర్తవుతాయి. విద్యార్థులకు మంచి అడ్మిషన్లు దొరుకుతాయి. కొన్ని బాకీలు వసూలవుతాయి. పట్టుదలతో వివాదాల నుంచి బయటపడతారు. ఉద్యోగులు సమర్థతను నిరూపించుకుంటారు. విద్యార్థులకు విదేశీ మోజుకు అవకాశాలు బాగా కూడా పెరుగుతాయి. గృహం లోపల ఉన్నటువంటి వారికి కొన్ని కలహాలు లేకుండా మాట తీరు మార్చుకోవడం అనేటువంటిది బాగుంటుంది. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు అనేటువంటిది సంభవించవచ్చు. ఆర్థిక నష్టము రాకుండా జాగ్రత్త ఉండండి. ఇంట్లో స్త్రీలతో వివాదాలు పెట్టుకోవద్దు. అనవసరపు ఆందోళనలు విడిచిపెట్టి భవిష్యత్తు పట్ల ఆశావహ దృక్పథాన్ని ఏర్పరచుకోవడం మంచిది. తులారాశి వ్యాపారస్తులు భాగస్వామ్య వ్యాపారములను జాగ్రత్తగా చేస్తే బాగుంటుంది. గృహ మరమ్మతులు, గృహ నిర్మాణాలకు కూడా ఆలోచనలు బాగానే ఉంటాయి. ట్రిబ్యునల్లో కేసులు వేద్దామని అనుకునేటువంటి వారు నెక్స్ట్ వీక్కు వాయిదా వేయండి. తర్వాత మీకు కొంత యోగదాయకంగా ఉండవచ్చు.
కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము ఆదివారం నాడు 12 సార్లు చేయటము, గురువారం నాడు ఘోరకష్టోద్ధరణ దత్తాత్రేయ స్తోత్ర పారాయణము, అలాగే దశరథకృత శనైశ్చర స్తోత్ర పారాయణము చేయటము, పక్షులకు గింజలు ఆహారంగా పెట్టడం లాంటి పరిహారాలు చేస్తే సరిపోతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా గురు శుక్ర కేతువులు కొంత బాగున్నారు. వృశ్చిక రాశి వారికి ముఖ్యమైనటువంటి పనుల్లో విజయం కలుగుతుంది. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఇంతకాలం పడినటువంటి శ్రమ కొలిక్కి వస్తుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. వైజ్ఞానిక సాంస్కృతిక విషయముల యందు ఆసక్తి చూపిస్తారు. నూతన ఉత్తేజం ఉత్సాహం అనేటువంటిది తొణకిసలాడుతుంది. విదేశీ గమనం, ఉన్నత విద్య, రచనలు, ప్రచురణలు కొంత మీకు అనుకూలతను పెంచుతాయి. వ్యాపారపరంగా లాభాలు వస్తాయి. ఉద్యోగపరంగా ఉన్నత హోదాలు, రాజకీయ వర్గాలకు కొత్త అవకాశాలు, బంధువులతో మాట పట్టింపులు లేకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు రాకపోవచ్చు. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి ఈ శుక్ర శనివారాలు కూడా కొంత, ఎందుకంటే శని మార్పు అనేటువంటిది జరుగుతోంది. వృశ్చికము నుంచి చతుర్థ స్థానంలో ఉన్న శని పంచమానికి వెళ్తున్నాడు. కాబట్టి అర్ధాష్టమ శని దోషం తొలగిపోవటం వల్ల కొంత వృశ్చిక రాశి వారు ఈ వారము ముఖ్యమైనటువంటి పనులను చక్కగా పూర్తి చేసుకోవచ్చు. వీరికి ఆనందదాయకంగా ఉంటుంది. చాలా ఇబ్బందులు దూరం అవుతాయి. ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా వారాంతంలో పూర్తవుతాయి. కాబట్టి వచ్చే వారం నుంచి ఇంకా బాగుండే ఆస్కారం ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారు కొంత ఈ వారం అంతా విష్ణు సహస్రనామము, శివ సహస్రనామం చెయ్యండి, బాగుంటుంది, సరిపోతుంది. వీరికి ఎక్కువగా అవసరం లేదు. దశరథకృత శనైశ్చర స్తోత్రం కూడా ఈ మొదటి ఆది, సోమ, మంగళ, బుధవారాలు చేయటం వల్ల కొంత బాగుంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి శుక్రుడు శని శుభంగా ఉన్నారు. కానీ ఇక్కడ శని కూడా మరల ధనుస్సు రాశి వారికి 28వ తేదీ నుంచి కొంత మార్పు కలుగుతుంది. కాబట్టి శని మార్పు అనేటువంటిది చతుర్థ స్థానంలోకి శని రావటం, ప్రస్తుతం తృతీయంలో ఉన్న శని చతుర్థంలోకి వస్తాడు. అర్ధాష్టమ శని దోషం అనేటువంటిది ధనుస్సు రాశి వారికి ప్రారంభం అవుతుంది. కాబట్టి ధనుస్సు రాశి వారు ఆర్థికంగా కొంత అనుకూల స్థితి ఉంటుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. చిన్ననాటి సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటారు. కంపెనీ యజమానులకు, ఉద్యోగులకు కొంత వ్యత్యాసం వచ్చి కొంత ఇబ్బందులు ఎదురు కావచ్చు. లలిత కళల మీద ఆసక్తి పెరుగుతుంది. శుక్రుడి యొక్క ప్రభావం చేత శుభకార్యములు జరుగుతాయి. దర్యాప్తు విచారణలు, విందులు, విహార వినోదాలు కూడా కొంత అనుకూలతను కూడా ఇవ్వవచ్చు. ఆర్థిక లావాదేవీలు మొదటి 3 రోజులు కొంత బాగుంటాయి. కొత్త వ్యక్తుల యొక్క పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. అగ్రిమెంట్లు, వ్యాపారాలు జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. కృషి రంగంలో బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులకు కొంత గట్టి ప్రయత్నంతో పనులు అనేటువంటివి నెరవేరుతాయి. సోమరితనాన్ని విడిచిపెట్టండి. లేజీనెస్ అనేటువంటిది మీకు అస్సలు కూడా మంచిది కాదు. కాబట్టి కొంత అనారోగ్య సమస్యలు లేకుండా సమయానికి ఆహారము, సమయానికి నిద్ర ఉండేట్టుగా చూసుకుంటే ధనుస్సు రాశి వారికి ఈ వారం కొంత మంచి ఫలితాలు కూడా మరిన్ని కూడా కలుగుతాయి. ధనుస్సు రాశి వారు ఈ వారం నుంచే నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా శనైశ్చర స్తోత్ర పారాయణం ఆరంభం చేయండి. ఖచ్చితంగా శుక్ర శనివారాల్లో శనివారం నాడు 108 ప్రదక్షిణములు మొదలు పెట్టండి. రావి చెట్టు చుట్టూ చేసేటప్పుడు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తన్నమామి శనైశ్చరం, ఇది చేస్తే కొంత అనుకూలంగా ఉంటుంది. నువ్వుల నూనె బ్రాహ్మణులకు కానీ శివాలయానికి కానీ దానం ఇవ్వండి, సరిపోతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారము కుజ, గురు, శుక్ర, రాహువులు కొంత పర్వాలేదు. రవి బాగున్నాడు. ఎందుకంటే మకర రాశి వారికి తృతీయ రవి, తృతీయ రాహువు, తృతీయ బుధుడు, తృతీయ శుక్రుడు, అలాగే ఏకాదశ మన వ్యయ చంద్రుడయ్యాడు. కొంత ఆదివారం నాడు మనస్తాపం అనేటువంటిది బాగుంటుంది. ఇక మకర రాశి వారికి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే
శనివారం నాడు శని కూడా మార్పు చెందటం వల్ల మకరానికి తృతీయంలో శని ఉంటాడు. కాబట్టి శని కొంత అనుకూలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి కొంత అనుకూలత పెరుగుతోంది. ఈ వారం గ్రహ సంచార రీత్యా బలం పెరుగుతోంది. మకర రాశి వారికి ముఖ్యమైన వ్యవహారముల యందు విజయం సాధిస్తారు. ఆసక్తికర సమాచారం అందుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆర్థికంగా కొంత బాగుంటుంది. ప్రయాణముల యందు కొంత జాప్యం ఎదురైనప్పటికీ కూడా ప్రయాణాలు విజయవంతమవుతాయి. అలాగే బంధుమిత్రులతో వివాహాది సంబంధములో నిశ్చయం కావచ్చు. కంపెనీ యజమానులకు లాభాల పంట ఉంటుంది. స్త్రీ సౌఖ్యం, మిత్రుల సహకారము, గృహ నిర్మాణాలు, ఆర్థిక లాభాలు మొదలైనటువంటివి బాగుంటాయి. ఉద్యోగపరంగా కూడా కొంత ప్రమోషన్లు వచ్చే ఆస్కారం కూడా ఉంది. ఇంట్లో బయట అన్ని రకాలుగా మీదే పై చేయిగా ఉంటుంది. విద్యార్థులకు కొత్త కోర్సులలో ప్రవేశం కూడా చాలా ఈజీగా అవుతుంది. సంతాన విషయంలో కూడా అభివృద్ధి ఉంటుంది. నూతనంగా సంతానం కోరుకునే వారు కూడా ప్రయత్నం చేయవచ్చు. సంతాన అనుకూలత కూడా ఉంది. మకర రాశి వారు ఈ వారమంతా ఆదిత్య హృదయము, అలాగే దేవీ కవచము, అర్గలా స్తోత్రము, దత్తాత్రేయ సహస్రనామము ఇవి పారాయణం చేస్తే మీకు తిరుగు లేకుండా ఉంటుంది. ఏ పని అయినా మకర రాశి వారు దూసుకుపోతారు. కాబట్టి నిశ్చింతగా ఉండండి. ఇక మకర రాశి వారు కొంత దైవాన్ని నమ్మండి, దైవ బలాన్ని పెంపొందించుకోండి, గురువుల మాటలు వినండి, సరిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి బుధ శుక్రులు శుభంగా ఉన్నారు. కుంభరాశి వారికి చెప్పాల్సింది ఏముంది? కుంభం నుంచి చూసుకున్నట్లయితే శని మారుతూ ఉన్నాడు. ఈ శుక్రవారం నాడు ద్వితీయ శని అవుతున్నాడు. తర్వాత ద్వితీయ రవి, ద్వితీయ రాహువు, ద్వితీయ బుధుడు, ద్వితీయ శుక్రుడు, ఏకాదశంలో చంద్రుడు, కొంత ఆది సోమవారాలు బాగుంటాయి. ఇక్కడ కుంభరాశి వారికి కొంత అనుకూలత, కొంత ప్రతికూలత. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయాలతో కొన్ని పనులు ఈ వారం పూర్తవుతాయి. చాలా ఆలోచనలు భార్యాభర్తలకు ఏకమవుతాయి. అది కొంత గృహంలో మీకు సపోర్ట్ అనేటువంటిది దొరుకుతుందంటే ఇన్ని రోజులు మీకు కొంత అది లేదు, అది ఇప్పుడు మీకు దొరికే ఆస్కారం కూడా ఉంది. బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు అంటే ఫోన్లో కానీ మాట్లాడుకోవడం కానీ, కొంత సమాచారాన్ని చేరవేసుకోవడం కానీ, విద్యార్థులు ఈ వారంలో రాసే పోటీ పరీక్షల్లో తప్పకుండా విజయం సాధిస్తారు. కొంత కష్టపడి చదివితే బాగుంటుంది. ఉద్యోగాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి. రాజకీయ వర్గాలకు యోగదాయకమైనటువంటి కాలం. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. ఫైనాన్స్ వ్యాపారులు, కంపెనీ యజమానులు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తే సరిపోతుంది. ఇతరుల వ్యవహారముల యందు స్త్రీలు తలదూర్చడం మంచిది కాదు. కొన్ని పనులలో చికాకు పెరుగుతుంది. ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది బాగా ఉంటుంది. సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి వాళ్లకు ఉద్యోగపరంగా ఒత్తిడి ఉంటుంది. ప్రమోషన్లు ఉండవు. ఎప్పుడు ఉద్యోగం పోతుందా అన్నట్టుగా ఉంటుంది. కానీ ఏమీ ఇబ్బంది లేదు. భవిష్యత్తు బాగుంటుంది. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆటంకాలు, వ్యర్థ ప్రసంగాలు, రాకపోకలలో ఆలస్యాలు, ధన వ్యయము ఇవన్నీ కూడా మనస్సు మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి కుంభరాశి వారికి. కాబట్టి కుంభరాశి వారు ఏం చేయాలి? ప్రతిరోజు శివాలయ దర్శనం, శివాభిషేకం, శివ సహస్రనామ స్తోత్ర పారాయణం, నరసింహస్వామి దర్శనం శనివారం నాడు, వెంకటేశ్వర స్వామి వారికి చక్కగా ఒక తులసిమాల అర్చన ఇవి చెయ్యండి, బాగుంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి గురువు శుభంగా ఉన్నాడు. బుధరాహు కేతువులు అర్ధశుభులు. మీనరాశి వారికి ఇక కొంత వ్యయంలో ఉన్నటువంటి శని ఇప్పుడు మీనంలోకి అడుగు పెట్టబోతున్నాడు. అంటే గ్రహ సంచార రీత్యా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీనరాశి వారికి ఈ వారం గ్రహ సంచారం చూడండి. మీకు 29వ తేదీ శనివారం నాడు రవి, చంద్ర, బుధ, శుక్ర, రాహువు అంటే పంచగ్రహ కూటమి మీకు మీనరాశిలోనే ఉంది. ఇక్కడ కొంత ప్రభావం. కాబట్టి ఈ వారం మీనరాశి వారు జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు మానేయండి, డ్రైవింగ్ చెయ్యకండి, ఇబ్బంది పడతారు. దైవారాధన, శివాభిషేకము, గోసేవ. ఆర్థిక పరిస్థితి ఎవ్వరితోని కూడా చర్చించకండి.
ఆరోగ్యం మీద శ్రద్ధ చూపండి. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థిక లావాదేవీలు కొంత ఇబ్బంది పడతాయి. నిరుద్యోగులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకు లాభసాటిగా ఉండకపోవచ్చు. ఉద్యోగులకు కొంత మార్పులు చేర్పులు ఉండవచ్చు. కొంత ధనవ్యయ సూచన కనిపిస్తూ ఉన్నది. కాబట్టి కొంత మార్పులు ఈ చేర్పులు ఇవన్నీ కూడా, అందుకే స్త్రీలు కానీ విద్యార్థులు కావచ్చు ఈ వారం కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. పంచగ్రహ కూటమితో పెద్దగా మీకేమీ ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ ఏదో మిగతా యూట్యూబ్ ఛానళ్ళల్లో భయపెట్టినట్టుగా ఇది జరుగుతుంది అది జరుగుతుంది పెద్దగా జరిగేది ఏముండదు. దైవాన్ని నమ్మండి. ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు దైవం మీద భారం వేయండి. మంచి జరుగుతుంది, చెడేం జరగదు. ఇప్పుడు మీ వ్యక్తిగత జాతకాల్లో బలం ఉన్నదనుకోండి, మీకేం చెడు జరగదు. కాబట్టి ఏం చెయ్యాలి? ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఈ 7 రోజులు ప్రతిరోజు 54 ప్రదక్షిణాలు చేయండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. ప్రతిరోజు దుర్గా కవచం, దేవీ కవచం చెయ్యండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామం చెయ్యండి. ఇన్ని పారాయణాలు చేయగలమా అంటే చెయ్యాలి. చేయడం వల్ల ఫలితాలు చక్కగా ఉంటాయి. కాబట్టి ఏం భయపడకండి, మార్పులు వస్తాయి, బాగుంటుంది. భగవంతుడు మీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. కాబట్టి ఇవి ఈ వారం ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఫలితాలు. ఉగాది రాబోతోంది. ఉగాది ఫలితాలు అప్పుడే మీకు కొన్ని చూస్తుంటారు. ఉగాది ఫలితాలు గతంలోనే పెట్టాం కాబట్టి మరలా డీటెయిల్డ్గా, అంటే ఉగాది రోజున మీకు లైవ్ ఉంటుంది. ఆ రోజున మొత్తం మీకు ఫలితాలన్నీ కూడా లైవ్గా మా స్వధర్మ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి చూడండి. ఎవరికైనా వ్యక్తిగత జాతకాలు కావాలి అంటే కనుక నాకు అపాయింట్మెంట్ తీసుకొని కాల్స్ చేయండి. జాతకం ఉచితంగా చెప్పబడదు, ఇది నోట్ చేసుకోండి. చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు, ఉచితంగా చెప్తారా గురుగారు? ఉచితంగా చెప్పను. ధర్మ సందేహాలు ఉచితంగా చెప్తాను. అది కూడా మీరు వాయిస్ రూపంలో పెట్టండి, నేను వాయిస్ రూపంలో పంపిస్తాను. అది ధర్మ సందేహం అయితే, అది ఆధ్యాత్మిక సందేహం అయితేనే చెప్తున్నాను. వ్యక్తిగత జాతకాలు చూపించుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు అపాయింట్మెంట్ తీసుకొని పే చేసి మీరిచ్చిన ప్రతి రూపాయి ధర్మకార్యానికి వాడతాం. మా ట్రస్ట్ ద్వారా చేసేటువంటి ధర్మకార్యాలకు ఈ డబ్బే వాడతాం. కాబట్టి అది గమనించండి, మీ సహకారం ఇవ్వండి. మా సుధర్మ ఛానల్ను ప్రోత్సహించండి. మరలా వచ్చే వారం కలుసుకుందాము. ముందస్తుగా అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.